అండి, వెల్కమ్ టు శాంతి కిచెన్. ఈరోజు మనం వంకాయ కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా వంకాయలు తీసుకోవాలి, అలాగే వాటర్ తీసుకోవాలి, అందులో కొంచెం అంత ఉప్పు కూడా వేసుకోవాలి. తర్వాత ముక్కలుగా కట్ చేసుకుని వాటర్లో వేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలి. తగినంత నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక తాలింపు గింజలు వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం అంతా కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం అంతా పసుపు వేసుకోవాలి. ఒకసారి కలబెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలన్నీ అందులో వేసుకోవాలి. మొత్తం అన్ని వేసుకున్నాక ఉప్పు వేసుకోవాలి. మరొకసారి కలబెట్టుకోవాలి. ఇలాగా సిమ్లోని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలండి. 5 నిమిషాల తర్వాత ఒక చిన్న టమాటా కట్ చేసి పెట్టుకొని అందులో వేసుకోవాలి. ఇది కూడా ఒకసారి కలబెట్టుకొని టమాటా ముక్కలు మగ్గే వరకు మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు కారం వేసుకోవాలి. ఇక్కడ 2 స్పూన్లు కారం వేస్తున్నాను. కారం మొత్తం కలిసే వరకు కలిపెట్టుకోవాలి. తర్వాత కొన్ని నీళ్లు వేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు వదిలేయాలి. తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఇప్పుడు ధనియాల జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. అంతే అండి, ఒకసారి కలిపెట్టుకోవాలి. ఇలా కలుపుకొని చపాతీలోకైనా అన్నంలోకైనా బాగుంటుంది.